ఒరే ఈరోజు నువ్వు నక్క తొక్క తొక్కావురా. ఆ వచ్చే లోపల కొన్ని వర్కౌట్స్ చేద్దాం. ఇక మొదలెడదామా? యాందిరయ్యా యాన్ చేస్తున్నా? ఇక చేసింది చాలు, మళ్ళీ అక్కడ కావాలి. ఆటగాడే వచ్చే వచ్చే వచ్చే. వచ్చేసే వచ్చేసే. ఏదో తేడాగా ఉంది, షర్ట్ వేసుకుందాం. ఏంటండి ఏదో ఇంటికి పిలిచి చీపురు కట్టి తిరిగేస్తారేంటి? కొడతారేంటి? లేదు, కొట్టాల్సింది మీరే. నేను కొట్టాలా? అర్థం కాలేదే. ఏం లేదండి, అది మా ఇంట్లోకి ఎలక తిరుగుతుంది, నా బట్టలన్నీ కొట్టేస్తుంది, దాన్ని మీరు చంపుతారని. ఎలకలు కొట్టే వాళ్ళకి కనిపిస్తాను దీని కట్టుగా. ఏమైనా కొట్టుకోవచ్చుగా? ఏం మీరు కొట్టలేరా? ఏంటో అంటే నన్నే ఎందుకు ఉంచుకున్నారండి దీనికి? అంటే మీకు సోషల్ సర్వీస్ ఎక్కువ కదా అని. ఇప్పుడు మీరు కొట్టలేరా? ఆ చీపురు ఇవ్వండి, మీరు వెళ్ళి కూర్చోండి. చీపురు తగులుద్ది. ఎలక ఈ రోజు నా చేతిలో చచ్చావే. గేమ్ స్టార్ట్స్. లేదు, అదిగో ఎలక నిన్ను. యా ఇట్స్ బ్రేక్ టైం. అయ్యో ఎలకేమో కానీ నేను చచ్చేటట్టున్నా. వస్తానండి. ఎలక తప్పించుకున్నట్టుంది. అయినా నన్ను పిలిచింది ఎలక కోసమా? మరి దేనికి అనుకున్నారు? ఎగ్జాక్ట్లీ అదే గెస్ చేశా. నెక్స్ట్ టైం కనిపిస్తుందిలే. అది మిస్ అయింది, ఈసారి నాకు చెప్పండి, చంపేస్తా. అబ్బా ఇట్లా ఉండాలిరా కట్స్ అంటే. చూడు అన్నా, ఆడిందన్న వదిలింట్లోంచి వస్తున్నాడు. చల్లగా ఉంది. హే వాడు నా ఫ్రెండ్ రా, వాడికి సేవాగుణం ఎక్కువ. నా గొంతు బొంగురు పోయింది, ఇది మైండే పోయింది. వస్తాను, బాయ్. ఓకే బాయ్. అన్నా అన్నా, వదిన కూడా చెయ్యుపుతుందన్నా. తర్వాత నీకు ఫోన్లో విషయం చెప్తాను, ఓకే? అయితే ఫోన్లోనే మాట్లాడుకుందాం. బాయ్ బాయ్. ఏదో తేడా కొడుతుంది ఏంట్రా? నువ్వు ఇక్కడ కండలు చూపిస్తుంటే ఆడక్కడ టాలెంట్ చూపిస్తున్నాను. ఇంకా అర్థం కాలేదా నీకు? ఎక్సర్సైజ్ నువ్వు చేస్తుంటే బాడీ ఆడికి వస్తుందన్నా. ఇప్పుడు ఏం చేయాలరా? పక్క సందులో మెడికల్ షాప్ ఉందన్నా, 2 డైపర్లు కొనిస్తా, పాలు తక్కుంటూ పక్కుంటూ వెళ్ళిపో. బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలే. ఇలాంటి విషయాల్లో ఆగకూడదన్నా, దూసుకెళ్ళిపోవాలంతే. అర్థమైంది. ఇవాళ నైట్ ఇంటికి వెళ్ళి రేపు ఏం చేయాలో ప్లాన్ చేసుకుంటాను. రేపు వెళ్ళి గోడ దూకేస్తాను, మొత్తం తినేస్తా. అన్నా, నువ్వు తినడానికి ధైర్యం సరిపోలేదంట, ముందు నేను వెళ్ళొస్తా. రే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే వదిలి ఉందో లేదో చూసి వస్తానన్నా. అయితే ఓకే. పదా అన్నా, ఒకసారి ఛాతీ పైకెత్తన్నా. పదా అన్నా, నా గొంతు మామూలుగా అయ్యాక పార్టీ ఇవ్వాలన్నా. ఏం పండు కోతి లెక్కనున్నావురా?
నేను వస్తున్నానని ముందే తెలిసి మంచం ఎక్కినట్టుంది. అబ్బా, వడ్డించిన ఇస్త్రాగులాగుంది. ఇవాళ ఎలాగైనా సరే తినేస్తా. అమ్మో, ఇవి షేపులా కాదు, చెట్టు మీద గ్రేపులు. ఆటగాడు అమ్మో, చూస్తుంటే చచ్చేవాడిని. సరోజా, అమ్మా సరోజా, నీళ్ళు తీసురా అమ్మా. నీళ్ళమ్మా, నీళ్ళు. మంచినీళ్ళు ఊపితే చచ్చేలాగున్నాడు. తెస్తున్నానన్నా. ఎంతసేపు అమ్మా? నీళ్లు తొందరగా తీసురా అమ్మా. అబ్బా, ఆగు నాన్న, తెస్తున్నాను. నాన్న నీళ్లు. ఏది? ఆ చేత్తోనే కొంచెం షుగర్ టాబ్లెట్ అందుకమ్మా. ఆ షుగర్ టాబ్లెట్ ఎక్కడ వచ్చిందో, కాసేపు ఉంటే కడగమని లాగున్నాడు. ఏం టాబ్లెట్లు, ఏదేమంది వేసుకుంటే ఆడైపోతాడు. ఇవిగోనా టాబ్లెట్లు. అమ్మయ్యా, ఇంక నేను పారిపోవచ్చు. ఆగు. దొరికిపోయానా? నిన్ను. అమ్మో, ఈరోజు అయిపోయాను రా నాయనో. నా బంగారు తల్లి. ఇదేంటి, నా కూతురు గెడ్డం వచ్చింది. ఏంటి ఈ నోట్లో కుల్ఫీ పెట్ట? అమ్మో, ఇటే వస్తున్నట్టున్నాడు. దొంగ వెధవా, పారిపోయినట్టున్నాడు. ఈ షుగర్ ఒకటి వాటి మాటికి వెళ్లాల్సి వస్తుంది. అమ్మో, ఈ తలుపు తీసాడేంటి? అమ్మో, లోపలికి వస్తాడేంటి? ఇవాళ నా పని అయిపోయిందిరో. ఎదురుకున్నా కనపట్లేదంటే అంటే ఇది కళ్ళు కనపడవా? గేట్లు ఎత్తేస్తున్నాడేంటి? అమ్మో, అంటే నా పరిస్థితి ఇక వాన చినుకులేనా? పట్టు ఉబ్బిపోయింది, ఉప్పెనలా పోయాలి. అమ్మయ్యా, ఏమి హాయిలే హల, ఏమి హాయిలే హల. ఆహా, ఏ మాటగా మాటే. షుగర్ ఉన్నప్పుడు సుస్సు పోస్తే ఆ సుఖమే వేరప్ప. అన్నా, ఇక్కడే ఇంత చెమటతో ఉన్నా ఉంటే లోపల ఎంత చెమట పట్టించుంటావు. నువ్వు మామూలుడి కాదన్నా, నువ్వు గ్రేట్ అన్నా. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అర్జెంట్ స్నానం చేయాలి. మీకు విషయం చెప్పాలి. మీరు కాదంటారని నా నమ్మకం. ఐ లవ్ యూ. వాట్? సందు చివర సరోజా.